ఇంట్లో కూడా చూడండి మీరు రాసేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కోరికనట నలుగురు మనుమలట. మీ రాతలు కూడా తప్పులా. ముగ్గురు మనుమరాండ్లు ఒక్క మనుమడు. ఓహో వారికి అవును అన్ని ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా. అంటే అది కరెక్ట్ కాదనే కదా దాని అర్థం. మనవాళ్ళు అంటే మీరు ఎంత తడబడుతుర్రు. అవును పచ్చి అబద్ధాలు ఎక్కడ కూడా మనవాళ్ళకి నీకు తాత సంపాదించిన ఆస్తి అయితే అప్పుడు ఆయన వదిలిస్తే వస్తారు, కానీ తండ్రి కొమ్మినేని గారు నువ్వు రాసే రాతలనే తడబడుతుర్రు. మీరు పచ్చి అబద్ధాల కోర్లు అమ్మతోటి రాపిస్తుర్రు. ముగ్గురు మనమరాళ్ళు ఒక మనమడు. రాజారెడ్డి అంజలి ఏమో షర్మిలమ్మ పిల్లలైతే హర్షమ్మ వర్షమ్మ వచ్చి భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు ఒక మనమడు ఉంటే నలుగురు మనమలకు రాస్తాను అంటే ఇక్కడనే మీ తడబాటు అర్థమవుతుంది. నేను ఇప్పుడు మనము విజయమ్మ గారిని ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు. కొమ్మినేని గారు అందరికీ అమ్మ, మాకు కూడా అమ్మామే. షర్మిలమ్మ ఇంత దుర్మార్గపు కార్యక్రమాలు ఎందుకు చేస్తుందో ఆమె అర్థం చేసుకోవాలి. ఎలంక అంటది, ఆస్తులు పంపకం కాలేదు ఉంటుంది, ఆస్తులు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అంటది. ఎక్కడనైనా షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి వ్యవస్థలల్లా ఎక్కడనైనా నీ పేరు కానీ, నీ సంతకం కానీ, నీ ఆధార్ కార్డు కానీ నీది ఏమైనా ఉన్నాయా?